కర్ణాటక సీఎం మార్పు ఇప్పట్లో లేనట్టేనని కాంగ్రెస్ అధిష్టానం సంకేతాలిచ్చింది. బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం నేపథ్యంలో కర్ణాటకలో కొత్త చిక్కులు తెచ్చుకునేందుకు అధిష్టానం ససేమిరా అన్నట్లు తెలుస్తోంది. సీఎం సిద్ధరామయ్యకు ఎక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతుండగా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కు లింగాయత్ వర్గం ఎమ్మెల్యేల మద్దతు అధికంగా ఉంది. పీసీసీ అధ్యక్షుడిగా కష్టపడి కర్ణాటకలో కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చిన డీకే శివకుమార్ కు సీఎం పదవి ఇవ్వాలని ఆయన వర్గం ఎమ్మెల్యేలు పట్టుబడుతున్నారు. ఈ విషయంగా నిన్న రాత్రి మల్లికార్జున ఖర్గేను 6 డీకే వర్గం ఎమ్మెల్యేలు కలిశారు. అయితే నాయకత్వ మార్పిడిపై రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకుంటారని ఖర్గే తెలిపారు. ఇవాళ బెంగళూరుకు ఆయన వెళ్లనున్నారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటేష్ అడిగి తెలుసుకుందాం. వెంకటేష్, చెప్పండి, కర్ణాటకలో నాయకత్వ మార్పు ఉండే అవకాశం ఉంటుందా? ఎప్పుడు ఈ అంశానికి తెరపడే ఛాన్స్ ఉంది? కర్ణాటక కాంగ్రెస్ రాజకీయాలు వేడెక్కాయి. ప్రధానంగా 2.5 ఏళ్ల పదవీ కాలం ముగిసినటువంటి నేపథ్యంలో సిద్ధరామయ్య స్థానంలో కొత్తగా డీకే శివకుమార్ కు ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు అప్పగించాలని ఆయన వర్గం సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా అధిష్టానం పైన ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో నిన్న 6 ఎమ్మెల్యేలు మల్లికార్జున ఖర్గేను కలిశారు. ఈ రోజు కేసీ వేణుగోపాల్ అపాయింట్మెంట్ కోరినప్పటికీ ఆయన కేసీ వేణుగోపాల్ మాత్రం అపాయింట్మెంట్ ఇవ్వలేదు. రాహుల్ గాంధీ కూడా ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. క్లియర్ గా అధిష్టానం మాత్రం ఇప్పట్లో నాయకత్వ మార్పిడికి, సీఎం మార్పిడికి సిద్ధంగా లేనట్టుగా సమాచారం ఉంటుంది. ఆ నేపథ్యంలోనే ఎమ్మెల్యేలు ఎవరిని కూడా ఢిల్లీకి రావద్దు, ఢిల్లీకి వస్తే మీడియా అటెన్షన్ పెరుగుతుంది, మీరు అందరూ అక్కడే ఉండండి, అవసరమైతే తామే అక్కడికి వచ్చి దీనికి సంబంధించినటువంటి అందరి అభిప్రాయాలు తెలుసుకుంటామనేటువంటి సంకేతాన్ని అధిష్టానం పంపుతుంది. అందులో భాగంగా ఈరోజు మల్లికార్జున ఖర్గే బెంగళూరు వెళ్తున్నారు. ఈ రోజు రేపు అక్కడే ఉంటారు. అక్కడ ఆయన ఎమ్మెల్యేలను కలిసేటువంటి అవకాశం ఉంది. ఇంకోవైపు ఇటు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు మరో 2.5 ఏళ్ల పాటు సిద్ధరామయ్యనే ఈ పదవిలో కొనసాగించాలని వారందరూ కూడా అడుగుతున్నారు. అలాగే మంత్రివర్గ విస్తరణకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సో ఒకవేళ మంత్రివర్గ విస్తరణకు అవకాశం ఇస్తే కొంత అసమ్మతి ఎమ్మెల్యేలందరినీ కూడా వారి లోపల ఉన్నటువంటి అసంతృప్తిని చల్లార్చేటువంటి అవకాశం ఉందని సిద్ధరామయ్య అధిష్టానం పెద్దలు ఇటు రాహుల్ గాంధీని ఖర్గేను కలిసి వారికి నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేశారు. సో ఆ నేపథ్యంలో వచ్చే నెలలో మొదటి వారంలో బెళగావిలో కర్ణాటకలో శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. సో ఆ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత కర్ణాటకలో మంత్రివర్గ విస్తరణకు అధిష్టానం పెద్దలు అనుమతి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. సో దాని ద్వారా ఈ మొత్తం వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెట్టాలని అధిష్టానం భావిస్తుంది. నిజానికి ఈ కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినటువంటి సమయంలో 2.5 ఏళ్ల పాటు అధికారాన్ని షేర్ చేసుకోవాలి, పంచుకోవాలనేటువంటి ఒక ఫార్ములాకు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ అంగీకరించారు. కానీ 2.5 ఏళ్ల తర్వాత కూడా సిద్ధరామయ్యకు సంబంధించినటువంటి ఆయన్ను బలపరిచేటువంటి ఎమ్మెల్యేల బలం ఎక్కున్నటువంటి దాదాపు 100 మందికి పైగా ఎమ్మెల్యేలు సిద్ధరామయ్యకు మద్దతు ఇస్తున్నటువంటి నేపథ్యంలో అధిష్టానం సిద్ధరామయ్యను మార్చేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. ఓకే వెంకటేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.